హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండాలి. మార్నింగ్ నుంచి ఇవాళ మధ్యాహ్నము ఇప్పటి వరకు ఎవరు ఎంతవరకు హీలింగ్ చేసుకున్నారు? అవునండి, చాలామంది ఆఫీస్లోకి వెళ్తూ ఉంటారు. మీ పనులలో మీరు చాలా బిజీగా ఉంటారు. కొంతమంది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. చాలా విధాలుగా ఉంటారు. డిఎం అయినా డిఎఫ్ అయినా చాలా బిజీగా ఉంటారు. డిఎఫ్ చాలా వర్క్లో ఉంటుంది. ఇంటి బాధ్యతలు కానివ్వండి, బయట కానివ్వండి, ప్రతిదీ తన విషయం తను కానివ్వండి, అన్నిట్లో తను చాలా బిజీగా ఉంటుంది. ఐ అగ్రీ ఫర్ దాట్. కాకపోతే ఏంటంటే మీ గురించి మీరు బాగా కష్టపడాల్సింది ఈ జర్నీలోకి వచ్చామని మీకు తెలిసిన తర్వాత మీరు ఇన్నర్ వర్క్ అనేదానికి కరెక్ట్గా మీరు టైం ఇవ్వాలి. అప్పుడైతేనే మీకు తొందరగా మీకు మీ డిఎంతోని మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. నాకు మన ఎవరైతే సబ్స్క్రైబర్ ఉన్నారో 717 దాని గురించి షార్ట్లో పెట్టినప్పుడు అక్క నాకు దీనికి అర్థం చెప్పండి అని చెప్పారు. ఆమె కోసం నేను వీడియో చేసి పెట్టాను. దయచేసి 717 ఏంజిల్ నెంబర్కి అర్థం ఏంటో షార్ట్లో వెళ్ళి చూడొచ్చండి. ఓకే, ఇవాళ మీ వ్యక్తి మీ గురించి ఏమేమి అనుకున్నారు? ఇవాళ చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు. వాళ్ళకి హృదయపూర్వక వెల్కమ్ అండి. ఓకేనా? స్వాగతం సుస్వాగతము. ఏదైతే ఉన్నాయో మీ డౌట్స్ అన్నీ నాకు కామెంట్ బాక్స్లో రాయండి. నేను మీకు ఇలాగే రీడింగ్లో చెప్పేస్తాను. గ్రాటిట్యూడ్ అంటున్నారు. గ్రాటిట్యూడ్ యూనివర్స్, ఎస్ గ్రాటిట్యూడ్ అండ్ క్లైమ్ అండి. ఓకే, మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి. ఫస్ట్ కార్డ్స్ తీసేసి మనము దాని గురించి చెప్తాము. దీంట్లో 12 రాశుల వాళ్ళకి ఉంటుంది. ఓకేనా? కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఫస్ట్ క్వశ్చన్ మార్క్లో పెట్టాడు మన డిఎం. ఓకేనా? కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చిందో చూద్దాము. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్ హృదయం నిండా ప్రేమ, కాకపోతే బాధ్యతలు, ఓవర్ యాక్షను. మనకు తెలియదంటే ఏముంటుంది డిఎంది, అంతే కదా. ప్రేమ ఎంత ఉన్నా కానీ అందరి ముందు చూపించకుండా ఓవర్ యాక్షన్. మిమ్మల్ని చాలా తక్కువ అంచనాలోనే ఉన్నారు. ఎవరైతే డిఎఫ్ ఉన్నారో వాళ్ళు ఇన్నర్ వరకు వదిలేసి ఎవరు చేజింగ్లో ఉన్నారండి. చేజింగ్లో ఉండకండి. ఇక్కడ అన్నీ మనకు డిఎం నుంచి ప్రశ్నలే వచ్చాయి చూడండి. ఏది ఇక్కడ ఏ రాశి వాళ్ళది రాలేదు, ఇది అన్ని రాశుల వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే డిఎఫ్ తన ఇన్నర్ వర్క్ అనేది చేయకుండా రాత్రంతా ఏడుస్తూ పొద్దుంతా తన కోసం ఆలోచిస్తూ ఎట్లా అంటే ఒడ్డున పడిన చేపలాగా కొట్టుమిట్టాడుతుంది. దయచేసి డిఎఫ్ మీ మీద మీరు ఫోకస్ చేయండి. ఎస్, ఇలాగే ఉండండి. డిఎఫ్ అనేది చాలా అందంగా ఉంటారండి. భగవంతుడు చాలా ఇష్టంగా అందంగా తయారు చేసింది భూమిలో అంటే డిఎఫ్ అండి ఆమె. ఇది వచ్చేసి మన ధనుసు రాశి వాళ్ళకి వస్తుందండి. ఎక్స్పెక్టేషన్, నాలెడ్జ్, ఏదో కాలేజ్లో ప్రొఫెసర్ ఉండొచ్చు, టీచర్ ఉండొచ్చు, లేకపోతే 10 మందిలో కౌన్సిలర్ ఉండొచ్చు, చక్కగా అకౌంట్స్ బాగా చూసే వాళ్ళు ఉండొచ్చు. ఇది ఆఫీస్లో మంచి వర్క్ చేసి మళ్ళీ ఒకవేళ ఆఫీస్లో చేయకపోయినా పర్లేదు, ఇంట్లో అయినా ఇంటి హౌస్ వైఫ్ అయినా సరే ఆమె ఇంటి బాధ్యతలన్నీ తను స్వయంగా నిర్వహిస్తూ అన్నీ చూసుకునే ఆమె ఉంటుందండి. డిఎఫ్ అంటే ప్రతి ఒక్క దాంట్లో నెంబర్ 1 ఉంటుంది. ఆమెకి అన్ని కళలు వస్తాయి. నాట్ ఓన్లీ అంటే ఒక కుట్టడమే కాకుండా, ఒక పెయింటింగే కాకుండా, ఒక ఆర్ట్ వర్కే కాకుండా, క్రాఫ్ట్ వర్కే కాకుండా తన వంటలో కూడా ప్రతి దాంట్లో డ్రైవింగ్ ఏంటండి, మొత్తం వంట చేస్తుంది, పెయింటింగ్ చేస్తుంది, మళ్ళీ ఇంకా పిల్లల్ని చదివించుకుంటుంది, కరెక్ట్ టైంకి లేస్తుంది. ఒక పంచువాలిటీ అనేది నేర్చుకోవాలంటే డిఎఫ్ నుంచే నేర్చుకోవాలని చెప్పొచ్చండి. అంత మనిషి ఉంటుంది. ఎప్పుడైతే డిఎం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేశారో ఇప్పుడు అది చూసుకుంటున్నారనమాట. తులారాశి వాళ్ళు దీనిలో రిజిగ్నేట్ అవుతున్నారండి. డిఎఫ్ గురించి బాగా ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి వెళ్ళాలని 80%లోనే ఉన్నారు, కానీ ఇంకా 20% అనేది ఆగిపోయి ఉన్నారు. చూడండి ఎట్లా మన కార్డ్స్ ఎట్లా మాట్లాడతాయంటే మనం ఏది ఇంటెన్షన్గా తీసుకోము. కార్డ్సే మీ సిచ్యువేషన్ మొత్తం చెప్తూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మిథున రాశి వాళ్ళకి వస్తుందండి. మిథున రాశి వాళ్ళు మీ దగ్గరికి రావాలని ఆల్మోస్ట్ వస్తూ ఉన్నారు. కాకపోతే మీకు చేసిన ఏదైతే ద్రోహం ఉందో, మీకు ఏదైతే చేసిన ఏమంటారు ఇన్సల్టింగ్ మీరు కలిసినప్పుడు దానికోసం అన్నీ లెక్క పెట్టుకుంటున్నారు అనమాట. ఇలా పోగు చేసుకొని లెక్క పెట్టుకుంటున్నారు. నేను అసలు ఆమెకి ఏమీ చేయలేదు, నేను ఆమె దగ్గరికి వెళ్ళి నా మొహం ఎలా చూపించాలని ఆయన వెనక ముందు ఆలోచిస్తున్నారు. ఇది వచ్చేసి మిథున రాశి వాళ్ళకు ఉంటుందండి. మీ గురించి డిఎం అయితే ఇప్పుడు ఎందుకంటే అమావాస్య నైట్ కాబట్టి వాళ్ళ నైట్ మొత్తం ఇలాగే ఉంటారు. రేపు ఎల్లుండి కూడా ఇలాగే ఉంటారు. నేను చెప్పాను కదా ఇలాగే ఉంటారని. అవునండి, డిఎఫ్ దీంట్లో కొంతమంది వాళ్ళ లైఫ్ మీద ఫోకస్ పెట్టారు. వాళ్ళపైన వాళ్ళు ఫోకస్ పెట్టేసి వాళ్ళు అనేది ఇన్నర్ వర్క్ చేసినప్పుడు మీ డిఎం అనేది ఇంత చిన్నగా అయిపోతారండి. మీ డిఎం అనేది ఇంత చిన్నగా అయిపోతారు. ఆయన మీకోసం ఆలోచిస్తారు, మీరు ఆయన కోసం ఆలోచించడం కాదు. మీరు అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ మీరు పర్ఫెక్ట్ ఉమెన్గా, మీరు ఫస్ట్ నుంచే పర్ఫెక్ట్. మన కార్డు చెప్పింది ఫస్ట్ నుంచే పర్ఫెక్ట్ మన డిఎఫ్. ఆమె ఇంకా పర్ఫెక్ట్. ఎప్పుడైతే ఇన్నర్ వర్క్ చేసి భగవంతుడి దగ్గర అయిపోయిన తర్వాత డిఎం ఇంత చిన్న అయిపోయినప్పుడు ఆమె హోదా, ఆమె లైఫ్ అనేది అద్భుతంగా ఒక బంగారు సింహాసనం మీద కూర్చున్న తల్లి మహారాణిలాగా తయారైపోతుంది అనమాట. ఓకేనా? మీరు దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. డిఎం వెనక తిరగకండి. డిఎఫ్
ఆయన గురించి ఆలోచించకండి డిఎఫ్. ఇదిగోండి ఈ అమావాస్య రాసులు నైట్లలో మీ పైన చేపించే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. నెగిటివ్ ఎనర్జీ చాలా వచ్చిందండి. అయినా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు పూర్వజన్మ బంధం ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఉంది, ఇక్కడ మీకు కనబడుతుందా, ఇక్కడ మీ బంధం ఉంది. సంఖ్యలు ఉన్నాయి చూడండి, ఇక్కడ మీ సంఖ్యలు ఉన్నాయి. మీరు పూర్వజన్మ భార్యాభర్తలు, ఓకేనా? పూర్వజన్మ భార్యాభర్తలు. డోంట్ వరీ, మీకు ఏం కాదు. చేతబడులు చేయిస్తున్నారు ఈ నైట్. అంటే ఐ డోంట్ వాంట్ టు సే, ఐ డోంట్ లైక్ యాక్చువల్లీ, ఐ డోంట్ వాంట్ టు సే దట్ లైన్స్, బట్ చెప్పాల్సి వస్తుంది. కార్డు కంపల్సరీ చెప్పమంటుంది కాబట్టి చెప్తున్నాను. మీ పైన బ్లాక్ మ్యాజిక్ చేపిస్తున్నారండి, ఓకేనా? బ్లాక్ మ్యాజిక్ అనేది మామూలుగా కాదు, విపరీతంగా చేపిస్తున్నారు. విపరీతంగా అంటే విపరీతంగా చేపిస్తున్నారు. దయచేసి ఇట్లాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉండి మీ హెల్త్ పాడైతే కనుక నేను ఒక మంత్రం చెప్తాను. అది డైలీ మార్నింగ్ అండ్ నైట్ 1 or 2 times మీరు ఓం క్లీం కాళికాయ నమః అనేది జపమాల తీసుకొని జపం చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది, ఓకేనా? ఓకే అండి. మీకు ఇంకా చాలా చెప్పాలని ఉంటుంది కానీ నా ఫోన్తో నాకు అయితలేదు. ఐ వాంట్ టు డూ సంథింగ్, ఓకే? మీకు థర్డ్ పార్టీ అనేది మీ మీద థర్డ్ పార్టీ అండి, తన వైఫ్ చేపిస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి ఈ విషయంలో. ఇక్కడ వైఫ్ ఇక్కడ అసలు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఏముంటుందంటే కంపల్సరీ సపరేషన్ ఉంటుంది అబ్బా. డిఎఫ్కి సపరేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది 1 year 2 years 3 years 4 years 7 years కూడా ఉంటుంది. ఈ వైఫ్ ఏమనుకుంటుందంటే ఆమె చేపించిన డెవిల్ ఏదైతే శుద్ర శక్తులు ఉన్నాయో వాళ్ళని సపరేట్ చేసిందని పిచ్చి ఆమె సంతోషపడుతుంటుంది. ఇక్కడ ఉన్నది ఏంటంటే దైవ నిర్ణయం ఇది. ఫస్ట్ దీంట్లోకి వచ్చినప్పుడు డిఎఫ్ సపరేషన్లో ఒకరిని ఒకరు తెలుసుకుంటారు. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందనేది అక్కడ రియలైజేషన్ చేస్తాడనమాట భగవంతుడు. ఐ థింక్ మేబీ మీకు మంచిగా అర్థమైంది, ఓకేనా? రియలైజేషన్ చేస్తాడు అక్కడ దేవుడు. తను లేకుండా ఈమె ఉండలేదు, ఈమె లేకుండా ఆయన ఉండలేడు అని తెలిసిన తర్వాత మీకు అనేది రియలైజేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది అనమాట, ఓకేనా? మీరు ఏమి బాధపడొద్దు. మీరు కావాల్సింది వల్ల నేను చాలా మంచి టిప్ ఇచ్చాను నేను మీకు. ఓం క్లీం కాళికాయ నమః అనేది 1 or 2 times మంచి చక్కగా చేసుకోండి. ప్రశాంతంగా పడుకోండి. 7 చక్ర హీలింగ్ చేసుకోండి. భగవద్ ధ్యానంలో ఉండండి. గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మీ డిఎం మిమ్మల్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఉంటారు అనమాట ఆయన, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ జ్యోతిక అక్కని చాలా ప్రేమిస్తారు అందరూ. నాకు చాలా మంచిగా మెసేజ్లు పెడుతున్నారు. వెరీ వెరీ హ్యాపీ. నేను ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, మీ మెసేజ్ రాగానే చాలా ప్రేమ. నేను ఎంత సాడ్గా ఉన్నా, హెల్త్ బాగాలేకపోయినా మీ మెసేజ్ చూసుకోగానే నాకు తెలియకుండానే నాకు చిరునవ్వు వచ్చేస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.